పేరుతో పాటు తాత ఎన్టీఆర్ కు ఉన్న చరిష్మా కలిగి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ జోస్యం చెప్పారు. ఇది కేవలం తన ఆకాంక్ష మాత్రమే కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది అభిమానులు తెలుగు ప్రజల ఆకాంక్ష అని రామ్ అభివర్ణించారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం విశాఖలోని హోటల్ దసపల్లలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగు శక్తి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుట్టినరోజు వేడుక వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ఇక ఏ శక్తి కూడా ఆపలేదన్నారు. ఆయన రాజకీయంగా ముందుకు అడుగులు వేస్తే తాతకు మించిన మనవడుగా కీర్తి ప్రతిష్టలు సాధిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులు సందర్భాన్ని బట్టి రంగులు మార్చే ఊసరవెల్లిలా మారారని, అయితే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి చిత్రం మళ్లీ విడుదల కావడం ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ఒక యాదృచ్ఛికరమైన సందర్భమని రామ్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు నిజమైన రాజకీయ వారసుడిగా ఈ తరం యువతరం నాయకుడు ఎన్టీఆర్ నిలిచిపోతారన్నారు. ఎన్టీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తెలుగు శక్తి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీస్సులు అందిస్తోందన్నారు. ఫిలిం డైరెక్టర్ వి వంశీబాబు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ఎవరికీ లేదని, రాబోయే రోజుల్లో యువతరానికి ఒక గొప్ప నాయకుడు కావాలని మనవి చేశారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేడు ఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ జరిగింది. అలాగే వేళ ఉదయం మెలోడీ థియేటర్లో కూడా ఆయన అభిమానులందరూ కోలాహలంగా ఊసరవెల్లించడం జరిగింది. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవి చేస్తున్నారు. ఎందుకంటే ఇది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్షని ప్రజలు కోరుకుంటున్నారు. ఈవేళ రాజకీయ నాయకులు ఊసరవెల్లిగా రంగులు మారుస్తున్నారు తప్ప ప్రజలకు ఏ రకమైన మేలు జరగట్లే. ఒకటే కోరుతున్నాం, ఇటీవల తమిళనాడులో ఏదైతే విజయ్ గారు గెలిచారో ఆ స్ఫూర్తితోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్టీఆర్ హవా కొనసాగుతుంది. డెఫినెట్గా ఎన్టీఆర్ రాజకీయాల్లో ఆశ్రమం నుంచి మనవి చేస్తున్నాను. ఇది నాడు ఆయన తాత ఆయన నందమూరి తారక ఏదైతే ఆశించారో ఆయన మనోడగా చేసిన బాధ్యత మీ పైన మనం చేస్తున్నాను. డెఫినెట్గా తెలుగు జాతి పౌరుషాన్ని మరోసారి చాటి చెప్పాలని చెప్పి ఎన్టీఆర్ని ఈ సందర్భంగా తెలుగు శక్తి ఆకాంక్షిస్తుంది. ఇవాళ నేనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు రావాలని కోరుకుంటున్నారు. డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ తోనే ఒక మార్పు యువతరానికి ఒక నాంది వృత్తి మనం చేస్తాను. ఇవాళ యువతరంలో అనుకున్న ఫాలోయింగ్ అది ఎవరికి మనం చేస్తాను, అది ఒక ఎన్టీఆర్కే సాధ్యం. మొన్నే మనం చూసాం, బెంగళూరు వెళ్తే బెంగళూరు అని ఫాలోయింగ్ చూసాం. అందువల్ల డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తర్వాత అది నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా మనం చేస్తాను. ఇందులో ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు తప్ప ఎప్పుడు ఏది ఆశించలే. ఇవాళ నందమూరి తారక రామారావు మనసు ఎంత అంటే బంగారం. ఆయన ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలని, నా చుట్టూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో రావాలని తెలుగు శక్తి ఆకాంక్షిస్తుంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఇంటి మనం చేస్తాను. జై హింద్. తెలుగు శక్తి విశాఖపట్నంలో ఆయన ఘనంగా కేక్ కట్ చేసి ఇవాళ మెలోడీ థియేటర్లో ఊసరవెల్లి సినిమా అభిమానుల మధ్య చూడడం జరిగింది. మరి ఈరోజు రాజకీయ నాయకులు ఊసరవెల్లిగా రంగులు మారుస్తున్నారు తప్ప ప్రజలకు ఏ రకమైన మేలు జరగట్లే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యావత్ తెలుగు మంది ప్రపంచంలో ఉన్న అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలను కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, తమిళనాడులో ఏదైతే విజయ్ గారు సాధించారో ఆ రికార్డ్ని ఆంధ్రప్రదేశ్లో ఒక జూనియర్ ఎన్టీఆర్ సాధించడం మనం చేస్తాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు రావాలని కోరుతున్నాను. చంద్రబాబు తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కావాలని చెప్పి ఇది తెలుగు జాతి ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్ష కోసమైనా జూనియర్ ఎన్టీఆర్ రావాలని చెప్పి కోరుతున్నాం. మరి నాడు తాతగారు ఏదైతే కోరుకున్నారో ఆయన అంశం అని చెప్పి అన్నారో ఆయన ఆశయాలు నిలబెట్టాల్సిన బాధ్యత మనోడుగా, కొడుకు బిడ్డగా నీ పని మనం చేస్తాను. డెఫినెట్గా వారసుడు వస్తున్నాడు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఒకటే పిలిపిస్తున్న అభిమానులు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాబోతున్నారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సరికొత్త చరిత్ర సృష్టిస్తారు. డెఫినెట్గా చరిత్ర సృష్టించినప్పుడు మాట్లాడు. డెఫినెట్గా సమాజమే దేవాలయం, ప్రజల చెప్పిన ఎన్టీ రామారావు ఏది చెప్పారో అదే సూక్తితో తాతగారి ఆశయాల కోసం డెఫినెట్గా ఎన్టీఆర్ రావాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తెలుగు జాతి గౌరవాన్ని చంద్రబాబు తర్వాత ఎన్టీఆర్ పెంచాలని చెప్పి కోరుతున్నాను. జై హింద్.